అందరికీ నమస్కారం అండి. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నిన్న మనకు ఒక విషాదం జరిగింది. జానకమ్మ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. అలాంటి మహావ్యక్తి మళ్ళీ మళ్ళీ మనకు దొరకడం జరగదు. ఎందుకంటే ఏదో జన్మలో వాళ్ళు గంధర్వలోకం నుంచి మనకి సంగీత విద్యను బోధించడానికి, ఇలాంటి పాటలన్నీ మన చేత పాడించడానికి, మనకి వినిపించడానికి వాళ్ళు పాడి ఎంతో వ్యయ ప్రయాసలకు వచ్చి మనల్ని ఎంతో బాగా చూసుకున్న తల్లి, మహాతల్లి. అలాంటి గాయకురాలు మళ్ళీ పుట్టదు ఇక మీదట. పుట్టడం అతిశయోక్తి. ఎందుకంటే ఆవిడెప్పుడు అలాంటి ప్రజ్ఞాశాలులు మళ్ళీ అరుదుగా పుడతారు. ఆ అమ్మకి ఆత్మశాంతి కలగాలని, ఆవిడకి స్వర్గంలో ఆవిడకు ఒక స్థానం ఏర్పడాలని కోరుకుంటూ, జానకమ్మ గారితో మాకు చాలా అనుబంధం ఉందండి. మా అమ్మాయి, మా అబ్బాయి ఆవిడతో ఎక్కువ దీనిగా ఉంటారండి. మా అమ్మాయి అంటే ఆవిడకి చాలా ఇష్టం. మా అమ్మాయి సీరియల్లో విలన్ క్యారెక్టర్ చేసింది జీ తెలుగులో. ఆవిడెప్పుడు అనేవారనమాట, ఏమిటి ఇంత సాఫ్ట్గా ఉంటావు, నువ్వేంటి ఇలాంటి విలన్ క్యారెక్టర్, నువ్వు వేసే క్యారెక్టర్ నాకు ఎంత ఇష్టమమ్మా, ఎంత బాగా చేస్తావమ్మా, ఎంత బాగా నువ్వు యాక్ట్ చేస్తావు కళ్యాణి అని. పాపం బుగ్గలు చిదిమి ఆవిడ్ని కళ్యాణి చాలా ముద్దు చేసేవారు జానకమ్మ గారు. జానకమ్మ గారు అంటే మా బాబు స్టూడియోలో ఎన్నో పాటలు పాడారు ఆవిడొచ్చి. ఆవిడ సొంత పాటలు పాడారు, బాబు ఇచ్చిన పాటలు పాడారు. సంగీతం, మా బాబు సంగీతం అంటే ఆవిడకి చాలా ఇష్టం. ఆవిడ దగ్గర రాము అని ఒక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయి మాకు బాగా పరిచయం, చాలా మంచి పిల్లాడు. ఆ పిల్లాడు మా బాబు, ఆయన కళ్యాణిలందరూ ఒక ఫ్రెండ్స్ అన్నమాట. అబ్బాయి పెళ్ళి కాకముందు నుండి మా దగ్గరే ఉండేవాడు. తర్వాత జానకమ్మ దగ్గరికి ఎప్పుడు వెళ్ళారో నాకు తెలియదు, కానీ జానకమ్మ దగ్గర చాలా ఏళ్ళ నుంచి ఉన్నాడు అబ్బాయి. చాలా మంచి కుర్రాడు, మంచి ప్రోగ్రామ్స్ అవి చేస్తాడు, ఈవెంట్లన్నీ. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను అప్పుడప్పుడు ఏవో నాకు వచ్చిన చిన్న చిన్న పాటలు పాడుకుంటాను. పెద్ద గాయకురాలని కాదు, అలాగని పెద్ద సంగీత విద్వాంసురాలని కాదు, అలాగని ఏమి రాదని చెప్పను. ఎందుకంటే ఎంతో అంత సంగీతం నేర్చుకున్నాను, కొంచెం ఏదో గొప్ప పాడతాను. అంతేగాని వాళ్ళతో పోల్చుకున్నంత సరితూగినంత స్థాయి నాది కాదు. నేనేదో ఇంత గుడ్డిగా అవ్వాలంటిదాన్ని. చిన్న ఆవగింజలో ఒక బద్ద అనుకోండి, ఒక బద్ద కూడా కాదు, అందులో బద్దలో పావు బద్ద నేను. అయితే ఒకరోజు నేను ఆమె పాడిన సినిమా పాటల్లో చాలా ఉన్నాయి ఆవిడవి. నేను ఉమాచండీ గౌరీ శంకర్ల కథ, అందులో ఒక పాట ఆవిడ పాడిన పాట ఉంది. అది నేను ఎక్కువ ఇష్టంగా పాడేదాన్ని. మా వారికి కూడా చాలా ఇష్టం ఆ పాట పాడమంటుండేవారు. ఆ పాట నాకు భలే ఇష్టం. అయితే నేను ఒకరోజు ఆ పాట పాడబోతుంటే ఎవరు విన్నారు, ఎలాగ ఆవిడ దాకా వెళ్ళిందని నేను విన్నాను. అది ఎట్లా వెళ్ళిందో ఎలాగెళ్ళిందో అన్నది నాకు తెలీదు. మన ఎవరి ద్వారాగానో ఆవిడకి చేరింది అనుకుంటా. అయితే నేను మా పాప వాళ్ళ ఇంటికి శంషాబాద్ వాళ్ళది ఒక ఇల్లు ఉంది. శంషాబాద్ దరిదాపులో దగ్గరలో చాలా బాగుంటుంది ఇల్లు, చాలా బాగుంది. ఇంట్లోనే లిఫ్ట్ ఉంది, కింద నుంచి పైకి వెళ్ళిపోవడానికి. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది లిఫ్టు. అక్కడ నుంచి పైకి వెళ్ళాలి. ఆవిడ వెళ్ళగానే మాకు టీ, కళ్యాణికి నాకు అందరికీ టీ పెట్టింపించి ఇచ్చారు. టీ చాలా బాగుంది. టీ తాగిన తర్వాత పైకి వెళ్దామని చెప్పి లిఫ్ట్లోని పైకి తీసుకెళ్ళారు. అక్కడ కూడా చాలా బాగుంది. వాళ్ళకి ఒక అబ్బాయి ఉన్నాడు. నేను వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు. అబ్బాయిని చూశాను. కొంచెం చిన్న గడ్డాలు అవి ఉండేవి. అయితే ఇప్పుడు ఆ బాబు కూడా లేరు అని విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ వెళ్ళేటప్పుడు ఆవిడ అన్నారు, మీరు ఏదో పాడతారంట కదా, కొంచెం ఒక పాట వినిపించండి అన్నారు. అంటే నేను అన్నానమ్మా, మీదేదో అంటారు అదేది శాస్త్రం చెప్పినట్టుంది, ఆంజనేయుడి దగ్గర కుప్పిగెంతులు వేసినట్టు ఉంటుందమ్మా, మీ ముందు నేను పాడడం ఏంటమ్మా అంటే, అబ్బే ఎవరి గొప్ప వాళ్ళదేనమ్మా, ఎవరి స్థాయి వాళ్ళదే, పాడండి నేను వింటాను అన్నారు. అంత సౌమ్యంగా అడిగారు. అయితే అప్పుడు నేను సుందరేశ్వర ఇందుశేఖర కనువిందుగా నా సేవలు గొని
కనికరించరా సుందరేశ్వరా. పరమ పావనము మధుర మోహనము, పరమ పావనము మధుర మోహనము, నిత్య శోభనము నీ మంగళ రూపము, కనులార అలరించి మనసార. పాట నాకు రావట్లే, అంటే నా కళ్ళ నీళ్ళు వస్తున్నాయండి. ఆవిడ నన్ను మెచ్చుకుని ఇలా భుజం మీద ఇలా తట్టి, బాగుందమ్మా నీ వాయిస్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అని. కానీ మీకులాగా నేను పాడలేదమ్మంటే నవ్వారు. మీలాగా నేను పాడలేను, మీ అంత బాగా పాడలేను, ఏదో నాకు వచ్చిన నా రీతిలో నా స్టైల్లో నేను పాడుకున్నాను. కానీ మీరు సినిమాలో పాడిన పాట ఇది అంటే, ఇది నా పాటేనా? అవునా అన్నారు. అవునమ్మా అన్న. ఇదండి ఆ అమ్మతో నాకున్న అనుబంధం. ఆవిడ ముందు నేను అయితే ఇప్పుడు ఫోటోలు తీసాం, కానీ ఆ ఫోన్ పోయింది నాకు. అంతో పాటు ఆ ఫోటోలు కూడా పోయినాయి. ఉంటే మా అమ్మాయి దగ్గర ఒకటి రెండు ఉండాలి, ఉంటాయి లేకపోతే లేదు. బాబు ఇంటికి వచ్చినప్పుడు కూడా నేను ఇప్పుడు శిల్పారామంలో జాబ్ చేస్తున్నాను. ఆమెను వచ్చి డైరెక్ట్గా అప్పుడు కలవలేకపోయాను. నేను వచ్చినప్పటికి ఆవిడ వెళ్ళిపోయారు. చాలా 2-3 సార్లు వచ్చినప్పుడు నాకు తెలిసి వచ్చారని, కానీ నేను శిల్పారామంలో ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. వాళ్ళేమో అంటే తప్పు పెట్టేవారు, అంటే తప్పు పెట్టారు, అమ్మ వచ్చారని నన్ను ఒక ఏలాకాలంగా మీ ఇంటికి జానకమ్మ గారు వచ్చారా, గొప్పలు చెప్తున్నాను 2-3 అన్నారు నా మొఖాన్ని. సరేలే, తెలిసినప్పుడు తెలుస్తుందని నేనే ఊరుకున్నాను. చాలామంది కామెంట్ చేశారు, జానకమ్మ ఏంటి మీ ఇంటికి రావడం ఏంటి, ఆవిడేమో ఆషామాష మనిషి అనుకున్న ఇంటికి వచ్చేది, ఎందుకలా గొప్పలు చెప్తావు అన్నారు. సరే, కానీ అలాంటి మహాతల్లి, బంగారు తల్లి, మహాజ్ఞాని, గాయని, మంచి స్వరద్రూపి, ఎప్పుడు నిగర్వి నిరాడంబరంగా ఉన్న ఓ మహాతల్లి జానకమ్మ గారు, మీకు శతాధిక వందనలు సమర్పించుకుంటూ, మీ పాటల పూదోటలో మేమంతా ఆడుకున్నామమ్మా, నీ పాటల పూదోటలో మేమంతా విహరించామమ్మా. ఆ పాటల తావి వాసన మాకు కొంచెం అంటించి తల్లి, స్వర్గం నుండి మమ్మల్ని దీవించి తల్లి జానకమ్మ గారు. స్వర్గంలో ఉండి మమ్మల్ని నీ కరుణా దృష్టి వీక్షణలు మాపై కురిపింపజేయ తల్లి జానకమ్మ గారు. నమో వందనాలు, ఇవే నా వందనాలు, వేల వందనాలు అమ్మ. నీ ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుడిని, ఆ సర్వేశ్వరుని సర్వదా శతదా ప్రార్థిస్తున్నాను. మీ విజయలక్ష్మి రామదాస్. ధన్యవాదములు.